ఎప్పుడు మనం భారతదేశాన్ని తిట్టుకుంటాం. ఏంటి ఈ దేశం, ఏంటి డెవలప్‌మెంట్ లేదు. అసలు భారతదేశంలో పుట్టకపోయుంటే బాగుండేది. అమెరికాలో పుడితే బాగుండేది. చైనాలో పుడితే బాగుండేదు. లేకపోతే ఇంగ్లాండ్‌లో పుడితే బాగుండేదని. అవునా? కానీ భారతదేశం ఒక సూపర్ శక్తిగా ఎదగలుగుతుంది మీకు తెలుసా? సో, ఎందుకు అంటున్నా అంటే ప్రెజెంట్ భారతదేశం ప్రపంచం మొత్తం మీద ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఆయిల్ బేస్ మీద రన్ అవుతున్నాయి. సో, దట్ ఇస్ కాల్డ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ యాక్చువల్‌గా ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా? అమెరికాలో దొరుకుతుంది. లేదా వెనిజులాలో దొరుకుతుంది. లేదా ఇరాన్‌లో దొరుకుతుంది. సో, ఇప్పుడు వెనిజులాలో భూకంపం వచ్చింది. సో, దానివల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ పోయాయి. సో, మేబీ అమెరికాలో కూడా మేబీ స్టోరేజెస్ అన్నీ కూడా బాగా అడుగంటిపోతున్నాయేమో. సో, క్రూడ్ ఆయిల్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్. క్రూడ్ ఆయిల్ అనేది ఇక్కడ ఉండకపోవచ్చు. సో, క్రూడ్ ఆయిల్ ప్లేస్‌లో ఏమొస్తుందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీ మీద నడుస్తాయి. బ్యాటరీలో ఏముంటుంది ప్రెజెంట్ లిథియం, కోబాల్ట్, నికెల్ అని ఉంటున్నాయి. 21st సెంచరీలో ఈ 3 ఎనర్జీ సోర్సెస్ చాలా కీ ప్లేయర్ అవ్వబోతున్నాయి. సో, ఈ ప్రెజెంట్ ఇవి ఎక్కడ ఉంటున్నాయంటే మెయిన్‌గా చైనాలో ఉంటున్నాయి. ఇండియా కూడా క్రూడ్ ఆయిల్ కోసం అమెరికా మీద ఆధారపడ్డది. ఇప్పుడు లిథియం మీద చైనా మీద ఆధారపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ కూడా సారీ ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ కూడా వేరే వేరే దేశాలకు తరలిపోతున్నాయి. దీనివల్ల ఏమైతుందంటే రూపీ వాల్యూ కూడా డౌన్ అయిపోతుంది. రూపీ వీక్ అయిపోతుంది. సో, ఇలా మన ఫారెక్స్ రిజర్వ్స్ బయట దేశం వెళ్ళకుండా ఉండాలంటే మన మన ఇండియాలో ఆయిల్ వెహికల్స్ కాకుండా వెహికల్ వాడాలంటే ఏంటి ప్రత్యామ్నాయం? క్రూడ్ ఆయిల్ కాకుండా లిథియం బ్యాటరీస్ కాకుండా ఏం చేయగలదు భారతదేశం? ఇప్పుడు సరికొత్త ఇన్వెన్షన్ భారతదేశంలో ఏం జరుగుతుందంటే సోడియం అయాన్ అంటే సముద్రం ఉప్పు వల్ల ఒక ఎనర్జీ తయారవుతుంది. దీన్ని సోడియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ బ్యాటరీస్ మేబీ కొంచెం పెద్దగా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా రీప్లేస్‌మెంట్ ఆఫ్ లిథియం. లిథియం మీద రీప్లేస్‌మెంట్ ఉంటాయి. సో, అప్పుడేమైతుందంటే మనం చైనా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో, చైనాకి మన ఫారెక్స్ పోదు. సో, మన ఫారెక్స్ మన దగ్గరే ఉంటుంది. మనం ఫ్యూచర్‌లో ఈ సముద్రంలో ఉప్పనేది మనకి బ్యాస్టర్డ్‌గా ఉంది. అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకుంటే ఇక్కడ గుజరాత్ దాకా. సో, వి హావ్ ఎ బిగ్గెస్ట్ కోస్టల్ కారిడార్. ఈ కోస్టల్ కారిడార్‌లో సముద్రంలో ఉప్పు నీళ్ళు వచ్చేసి సోడియం అయాన్ బ్యాటరీస్ మనం తయారు చేయగలిగితే ప్రపంచానికి మనం శక్తినిచ్చే స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో భారతదేశం ఒక గ్లోబల్ పవర్‌గా ఎదుగుతుంది. సో, నాకు తెలిసి మనం ఇంక ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ఇంకొకటేంటంటే థోరియం నుంచి ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు. సో, థోరియం ఎక్కడుందంటే భారతదేశంలో మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్ మొత్తం సీ కారిడార్ మొత్తం, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోస్టల్ ఏరియాలో మొత్తం ఉంది. సో, దీనివల్ల ఆహ్, ఒడిస్సా